హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి కథ నేర్చుకుందాం. ఈ కథలో మనం ఒక చిన్న గొర్రెల కాపరి అయిన బాలుడు గురించి తెలుసుకుందాం. ఆయన పేరు దావీదు. ఆయన దేవుని మీద నమ్మకం ఉంచాడు, ధైర్యంగా నిలబడ్డాడు. చివరికి ఇశ్రాయేలీలకి రాజు అయ్యాడు. బెత్లెహేంలో ఉండే యెషయాకి 8 మంది కొడుకులు ఉండేవారు. వీరిలో చిన్నవాడు దావీదు. అతడు గొర్రెలను కాచేవాడు. దావీదు అంటే దేవునికి చాలా ఇష్టం. ఒకరోజు దేవుడు సమూయేలు అనే ప్రవక్తను పిలిచి దావీదును అభిషేకించి రాజుగా చేయమని చెప్పాడు. అలాగే ఒకసారి దావీదు తన గొర్రెలను కాచేటప్పుడు సింహం, ఎలుగుబంటి గొర్రెల మీద దాడి చేశాయి. అప్పుడు దావీదు దేవుని మీద నమ్మకంతో వాటిని కొట్టి చంపేశాడు. ఇది దేవుని సహాయం వల్లే జరిగిందని అతను నమ్మాడు. గొలియాతు అనే ఫిలిస్తీయుల వాడొకడు ఉండేవాడు. వాడు ఒక పొడవైన భయంకరమైన యోధుడు. ఇశ్రాయేలును అపహాస్యం చేస్తూ 40 రోజులు యుద్ధభూమి దగ్గర మైదానంలో నిలబడి ఉన్నాడు. దావీదు రోజు తన అన్నలకు ఆహారం తీసుకెళ్తూ ఉండేవాడు. ఒకరోజు ఆహారం తీసుకెళ్ళినప్పుడు ఇది చూశాడు. వెంటనే దావీదు భయపడకుండా, నేను ఈ ఫిలిస్తీని ఎదుర్కొంటాను, దేవుడు నాతో ఉన్నాడు అన్నాడు. అప్పుడు సౌలు రాజు కూడా దానికి అనుమతి ఇచ్చాడు. దావీదు గొలియాతుని ఎదుర్కొని తన సంచిలో నుండి ఒక చిన్న రాయి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీయుడి నుదిటిన కొట్టి పడగొట్టేశాడు. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఇది దేవుని మహిమ అని తెలుసుకున్నాను. దావీదు గొలియాతుని చంపిన తర్వాత ప్రజలలో ఎంతో పేరు సంపాదించుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత సౌలు మరణించినప్పుడు ప్రజలు దావీదును రాజుగా అంగీకరించారు. అప్పుడు ఆయన ఇశ్రాయేలుపై రాజ్యం ఆడడం మొదలుపెట్టాడు. చూసారా ఫ్రెండ్స్, దావీదు చిన్న వయసులో దేవుని మీద నమ్మకం ఉంచాడు. అది ఆయనను గొప్ప యోధునిగా, విశ్వాసంతో కూడిన రాజుగా మార్చింది. మనం కూడా దేవునిపై విశ్వాసం ఉంచితే ఆయన మన జీవితాన్ని కూడా గొప్పగా మారుస్తాడు. విశ్వాసం ఉన్న చిన్నవారిని దేవుడు ఎప్పుడూ ఎత్తి పట్టుకుంటాడు. మనం ఎంత చిన్నవాళ్ళమైనా దేవునితో ఉన్నప్పుడు దావీదులాగా మనం కూడా గొప్ప కార్యాలు చేయగలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.